హాయ్ గాయ్స్ వాట్సాప్. నేను ఇది నా ఫస్ట్ వ్లాగ్. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎలా ఉంటుందో కామెంట్స్‌లో రివ్యూ ఇవ్వండి. నాకు కూడా తెలీదు ఎలా ఉంటదో, ఎలా ఉండబోతదో, ఎలా ఉంటదో. అండ్ ఈరోజు ప్లాన్ ఏంటంటే ఇప్పుడైతే జిమ్‌కెళ్తున్నా. మా ఫ్రెండ్ వస్తున్నాడు ఇర్ఫాన్. ఇద్దరం కలిసి ఒక వీడియో షూట్ చేస్తాం అక్కడ. అండ్ దెన్ నేను మీకు నేనుండే ప్లేస్ చూపిస్తా. అండ్ ఆఫ్టర్ గోయింగ్ టు జిమ్ అండ్ దెన్ ఐల్ కమ్ బ్యాక్ టు రూమ్ అండ్ ఐల్ కుక్. నేను చూపిస్తా ఏం కుక్ చేస్తున్నా, ఏం చేస్తున్నా అని చెప్పి. జస్ట్ వీడియో ట్రై చేస్తున్నా ఎలా ఉంటుందో. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. చూడండి ఖచ్చితంగా, చూసి రివ్యూ అయితే ఇవ్వండి. ఓకే, ఆల్ సెట్. వెళ్తున్నా, అప్పుడైతే స్టార్ట్ అవుతున్నా. చూపిస్తా అన్నీ ఏం మర్చిపోలేగా, కీస్ అన్నీ పెట్టుకున్నా. మేము ఉండేది ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. నేను ఒక్కడనే ఉంటా జర్మన్ ఫ్యామిలీ తోటి. ఇక్కడ జర్మనీలో జిమ్కి వెళ్ళాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇండియాలో అయితే బేసిక్గా మనం జిమ్కి వెళ్తా ఉంటే డైరెక్ట్ క్లోత్స్ ఏం చేంజ్ చేసుకోవసరంలా, ఇంట్లోనే చేంజ్ చేసుకుని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ వచ్చేసేసరికి అలా కాదు. ఇక్కడ వేరే క్లోత్స్ వేసుకోవాలి, నెక్స్ట్ ఏమో వేరే అన్నీ వేసుకోవాలి. సో ఇది మా కింద కెఫే. ఇదేమో ప్రాపర్ జర్మన్ కెఫే. ఇదేమో ఇటాలియన్ కెఫే. ఐ మీన్ ఇందులో పిజ్జా ఫేమస్ అంట, నాకు తెలీదు, ట్రై చేయాలి. నేను ట్రైపాడ్ కొన్నా దీనికోసమే. నాకేదో కొంచెం వింతగా అనిపిస్తుంది, అందరు నన్నే చూస్తున్నారు. చూద్దాం. ఇక్కడ రోజుకి టెంపరేచర్ చాలా తేడాగా ఉంటుంది. ఒకరోజేమో చల్లగా ఉంటుంది, ఒకరోజేమో వేడిగా ఉంటుంది, ఒక రోజు ఇంకోలా ఉంటుంది. నాకు అస్సలకి అర్థం కాదు. నేనేమో కంప్లీట్ హుడీ ఇవన్నీ వేసుకుని వచ్చా. అప్పుడు బయట టెంపరేచర్ నాకు తెలిసినంత వరకు 18 degrees అలా ఉంది. మళ్ళీ ఎండగా కూడా ఉంది. అదంతా అదో టైప్ వెదర్ ఇదంతా. చూద్దాం. మళ్ళీ నేను జిమ్ నుంచి వచ్చేసరికి వర్షం కూడా పడవచ్చు. ఏం జరుగుతుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేం, ప్రిడిక్టే చేయలేం మనం. ఇది వచ్చేసి ట్రామ్ స్టేషన్ అనమాట. మా సిటీలో కార్డ్ బస్ చెప్పలే కదా, మర్చిపోయా. ఇది మాది కార్డ్ బస్. ఇక్కడ ట్రామ్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, నెక్స్ట్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. వింతగా చూస్తున్నారు నన్ను, నాకు కూడా అర్థం కావట్లేదు వాళ్ళు నన్ను ఎందుకు చూస్తున్నారు. మేబీ ట్రైపోర్డ్ పట్టుకున్నా కదా, అందుకే చూస్తున్నారేమో అలాగా. ఆ వీడియోలో వస్తున్నా అర్థం కావట్లేదు నాకు. నేను కిందకు పెడుతున్నానేమో వీడియో. మేబీ చూడండి, ట్రై చేయండి, నచ్చితే ఓకే, లేకపోతే లేదు. బట్ నేనైతే ఇది పోస్ట్ చేస్తా, ఎలా ఉంటుందో చూస్తా పోస్ట్ చేసి. ఇది వచ్చేసి మనకి మార్కెట్స్ ఉంటాయి కదా, వీక్లీ మార్కెట్స్. వీక్లీ ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. ఇది అదనమాట. అందరూ కార్లో వాళ్ళ గూడ్స్ అన్నీ తెచ్చుకొని ఇక్కడ చేస్తారు. సో అది ఇగో ట్రామ్. దిస్ ఇస్ ద ట్రామ్. ఏమో తెలియట్లా, కెమెరా ముందు పెట్టినప్పటి నుంచి నా వాయిస్ ఎందుకు ఆర్టిఫిషియల్గా వస్తుంది, నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను. చూద్దాం, అలవాటు అవుతుందేమో మేబీ. అండ్ దెన్ ఇది ట్రామ్. ఇక్కడ జర్మనీలో ఎక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ బైక్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ చాలామంది సైకిల్స్ మీద ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఇది అదో టైప్ ఇదంతా అసలు. వెదర్ ఎందుకో వర్షం పడేటట్టుంది ఇప్పుడు. మళ్ళీ వెంటనే చేంజ్ అయింది. ఓ పక్క నుంచి ఎండ కూడా వస్తుంది, ఓ పక్క నుంచి వర్షం పడేటట్టుంది. చూద్దాం ఎలా అవుతుంది. ఇది నేను వెళ్ళే రూట్.
నేను వెళ్ళే జిమ్ వచ్చేసి ఒక మాల్లో ఉంటుంది. ఆ మాల్ పైన ఉంటుంది అనమాట. మాల్లో అన్ని టైప్ ఆఫ్ షాప్స్ అన్నీ ఉంటాయి. వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది. బట్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్, లైక్ వీ డోంట్ హ్యావ్ మనీ, రైట్? సో యా, మాల్ అయితే ఇది. ఈ మాల్లో 4 ఫ్లోర్స్ ఉంటాయి. నాదేమో 4th ఫ్లోర్ జిమ్ వచ్చేసి. ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది. మా ఫ్రెండ్ వస్తా అని చెప్పి ఇంకా రాలే. చూద్దాం ఏమవుతుందో. హాఫ్ అన్ అవర్ అయింది వెయిట్ చేసి మా వాడి కోసం. ఇంకా నాకు ఇంట్రెస్ట్ పైకి పోతుంది. ఇంకా అదే పైకి అంటే జిమ్కి. ఓహో, టైం వచ్చేసి ఎంత 1 అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు జిమ్కి వస్తున్నా. నేనేంటో నా టైమింగ్స్ ఏంటో నాకే అర్థం కావట్లేదు ఈ మధ్యన. చూద్దాం ఏం చూద్దాం, ఎన్నిసార్లు చూద్దాం అంటున్నా. ఏం చూస్తాను నాకే తెలియదు. చూద్దాం. వెల్, ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట, మాల్ పార్కింగ్. ఇది నేను ఉండే 3rd ఫ్లోర్ వరకు మాల్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ పార్క్ చేసుకుని మాల్లోకి వస్తారు. ఎప్పుడు రష్ ఉంటుంది, కానీ ఇక్కడ అంత జనం అనిపించరు. ఏమో మరి ఏమవుతుందో. నేనుండే జిమ్ వచ్చేసి 59 అనమాట. ఇదే కనబడుతున్నట్టుంది మీకు. ఇదంతా కింద. ఈవెన్ ఇక్కడ కూడా ఉంది, 4th ఫ్లోర్లో కూడా పార్కింగ్. యా, ఈ లాకర్ రూమ్ చూపిస్తా. ఇది లాకర్ రూమ్. ఇక్కడ అంతా అదే రకంగా అవుతుంది. కొన్నిసార్లు బట్టలు లేకుండా ఉంటారు. మనం చూడడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. బట్ ఏం చేయలేం, అంతే. సో యా, సక్సెస్ఫుల్గా వార్మప్ అయితే ఫినిష్ చేశాను. ఈరోజు వచ్చేసి షోల్డర్ డే అనమాట. నాకు చూపిస్తా కొన్ని వీడియోస్ నా వర్కౌట్ అండ్ ఆల్. ఫైనల్లీ మా ఫ్రెండ్ అయితే వచ్చాడు చాలాసేపటికి. హాయ్ చెప్పు బ్రో. అది చేద్దాం, ఒక వీడియో చేసి పెడతా. ఒకవేళ నా ఫామ్ ఏదైనా తప్పు ఉంటే చెప్పండి, పర్లేదు, ఐ విల్ కరెక్ట్ ఇట్. యా, ఇప్పుడే ఫినిష్ చేసా ఒక సెట్. మా జిమ్ చూపిస్తే ఎలా ఉంటుందో. ఇదంతా బెంచ్ ప్రెషర్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడేమో మెషిన్స్ ఇవన్నీ ఉంటాయి, బాగుంటుంది. ఇక్కడేమో ఇవి. ఈరోజు జిమ్ అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాం. ఎలా చేసాం బ్రో? మంచిగా ఉంది. చెప్పు బ్రో. చాలా బాగా చేసాం. అలా చేసాం. ఏం చేయలేదు, నువ్వు చేసావు. లేదు, నువ్వు బాగా చేసాం. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. మేబీ తీయకపోవచ్చు, ట్రై చేస్తా. ఓకే, బయట అయితే నేను చెప్పినట్టే వర్షం పడుతుంది, అది విషయం. మ్యాక్సిమం తీస్తాను. ఓకే. దోశ వాసన వస్తుంది ఇక్కడ. ఏం వాసన వస్తుంది? దోశ. అది దోశ కాదు బ్రో, నీకు అంతే వస్తుంది స్మెల్. దోశ, బిర్యానీ, మనకి ఇవే స్మెల్స్ వస్తాయి. ఏదో చెత్త కాదులే, సంథింగ్ బ్రెడ్స్ దోశ. బండి పక్కన రోడ్ సైడ్ ఉంటాయి కదా బండి, అవును, దాంట్లో దోశ స్మెల్ అట్లా వస్తుంది. అంతే ఈ బతుకులు అంతే, ఇంకా మారవు ఈ బతుకు. పరువు ఏం బ్రో? పరువే ఉంది బ్రో, పరువు ఎప్పుడో పోయింది బ్రో. నాకు చాలా ఉంది బ్రో.
అదే నాకు లేదులే బ్రో మీకు ఇప్పుడైతే మేము గ్రోసరీ షాపింగ్ వెళ్తున్నాం. మేబీ నేను ఇది షూట్ చేయను, నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. అది అయిన తర్వాత రూమ్కి వెళ్తా. రూమ్కి వెళ్ళి పంట తింటా, అంతే. పంట తింటా అంటే కుక్ చేసుకోవాలి ముందైతే. ఇప్పుడు టైం వచ్చేసి 2-3 అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు గ్రోసరీస్కి వెళ్ళి 2:30 గ్రోసరీస్కి వెళ్ళి నెక్స్ట్ ఆ గ్రోసరీస్ కొనుక్కొని ఇప్పుడు అవి పోయి కుక్ చేసి 4-4:30 అవుతుంది. ఇదన్నమాట నా రొటీన్. అండ్ అది చూపిస్తా. మేబీ బాగా చేసుకుంటాయేమో అని నేను అనుకుంటున్నాను. జర్మనీలో బతకడం అంత ఈజీ కాదు అంతే. బట్ ఏం చేయలేము ఇంకంతే. అది ఓకే గాయస్ ఏంది గాయస్. సరే అయితే చేస్తా. మళ్ళీ వీడియో పెడతా. కుకింగ్ డైరెక్ట్ నెక్స్ట్ కట్లో కుకింగ్ వద్దాం. ఓకే కట్. ఇప్పుడే రూమ్కి వచ్చా. రూమ్ రాగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే రైస్ లేదు. సో ఇప్పుడు నా దగ్గర ఒక ఆల్టర్నేట్ ఉంది. పాస్తా ఉంది నా దగ్గర. ఇప్పుడు పాస్తాతో కొత్తగా ట్రై చేద్దాం, ఏదో ఒకటి చూద్దాం. మనోడు ఒక రెసిపీ చూసా అప్పుడే, జస్ట్ రాహుల్ ప్రైమ్ అని చెప్పి మనోడు ఒకడు యూట్యూబర్ ఉంటాడు. చాలా బాగుంటాయి వీడియోస్ అతనివి. అతనిది ఒక రెసిపీ చూసా. ఇప్పుడు అది ట్రై చేద్దాం, ఎంత మంచిగా ఉంటుందో చూద్దాం. అంటే బిజినెస్ మిస్టేక్ అని నేనేం చేశానంటే ఇప్పుడు మొత్తం అంతా మాట్లాడాను, ప్రాసెస్ అంతా చేసి మాట్లాడాను. కాకపోతే వీడియో ఆన్ ఏం చేయలేను. బట్ చెప్తున్నాను, జస్ట్ వాటర్ యాడ్ చేసి అందులో పాస్తా యాడ్ చేసా. దాని పక్కనే ఇంకొక పొయ్యి మీద ఆనియన్స్ ఇవన్నీ కొంచెం ఫ్రై చేయాలని చెప్పి చేశాను. మొత్తం అది కూడా క్లియర్ చూపిస్తాను. ఇక్కడ వ్యూ సరిగా లేనట్టుంది. Like, yep, this one is fine, I think so. సో ఫైనల్గా ఇది మన లంచ్. ఏంటంటే ఈ లంచ్తో మన వ్లాగ్ని ఫినిష్ చేద్దాం. Day 1 వ్లాగ్, నాట్ Day 1, ఫస్ట్ వ్లాగ్. ఐ హోప్ ఈ వ్లాగ్ బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఫుడ్ టేస్ట్ చేస్తాను, బాగానే ఉంది. కొంచెం టేస్ట్ చేస్తా, బాగానే ఉంది. కానీ ఏదో తక్కువ అవుతుంది, అది అర్థమైంది. అంతే, ఇంకా అంతకన్నా ఏం లేదు. ఐ హోప్ వీడియో మంచిగా వస్తుంది అనుకుంటున్నా. మంచిగా ఎడిట్ చేస్తా ముందైతే. బాయ్.